మనం మొన్నటి వరకు మొన్నంతా ఓల్డ్ ఏజ్ వయసు పైబడినప్పుడు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, దానికి కావాల్సిన ఆర్థికపరమైనటువంటి భద్రత, సపోర్టు ఇవన్నీ ఉండటానికి దాని పెన్షన్ గురించి వాటి గురించి నేను చూసుకుంటూ వచ్చాను. చాలామందికి ఈ పెన్షన్ వచ్చిన తర్వాత, లేకపోతే ప్రావిడెంట్ పెన్షన్ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన తర్వాత, ఈ కొత్త రూల్ వచ్చిన తర్వాత అమెరికాలో కానీ మనకు కానీ ప్రావిడెంట్ ఫండ్, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన తర్వాత మొత్తం రిటైర్ అయినప్పుడే మనకు ప్రావిడెంట్ ఫండ్ చెక్ ఇచ్చేస్తారు. ఆ డబ్బులు మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని మనకు ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుకుని మనం మిగిలిన జీవితాన్ని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, వాటెవర్ 60 తర్వాత మిగిలిన జీవితాన్ని మనం భద్రంగా గడపాలి. ఎక్కువ కాలం మనకు చాలా టైం మనకి ఎక్కువ ఈ ఏజ్లో వచ్చేటప్పటికి అనారోగ్య కారణాలు ఎక్కువ ఉంటాయి. దానికి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. అవన్నీ మనకి కొంచెం భయం కలిగిస్తుంటాయి. ఎట్లా ఉండాలా అని చెప్పని ఎవరైతే ఆర్థికమైన సోర్సెస్ మనం ఎక్కువ పెట్టుకుంటారో, మనీ సోర్సెస్, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆదాయం వస్తుంటుంది. ఆదాయంతో ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, వాటితో మొత్తం మీద గడిపేస్తారు. లేని వాళ్ళకి సమస్యగా ఉంటుంది. సో హాస్పిటల్స్ కూడా చాలా చోట్ల ఏం చేస్తారంటే సోషలైజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని పెట్టుకోండి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకి ఒక్కో సందర్భంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. హూ విల్ లివ్ అండ్ హూ విల్ డై, ఎవరు బతుకుతారు, ఎవరు చచ్చిపోతారు. బతికే అవకాశం ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందు వాళ్ళకి ట్రీట్ చేస్తారు. పోతారు అనుకున్న వాళ్ళకి వెనకాల ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లాగే డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి వైద్య సహాయం అనేది తొందరగా అందుతుంది. డబ్బు లేని వాళ్ళకి వెనకాల వస్తుంది అనమాట. అందుకని మనం డబ్బున్న వాళ్ళు మంచి చదువు, ఉద్యోగాలు ఎట్లా చేసుకుని, లేకపోతే వ్యాపారాలు ఎట్లా చేసుకుంటారో మనం కూడా మిగిలిన వాళ్ళు మనం వెళ్తున్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఏమో ఎక్కువసేపు కాలం బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు లేని వాళ్ళు చూడరు కాబట్టి తక్కువ కాలం బతికేదానికి అవకాశం. సో మనం ఉద్యోగం చేసేవాళ్ళం, ఎస్పెషల్ ఇక్కడ అని చెప్పేది, ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్న కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఏం చేస్తాం, మన భవిష్యత్తు గురించి ఆలోచించేంత టైం ఉండదు. ఈ రోజు వారి సమస్యలు, నెల జీతము, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే సవాళ్ళు ఏమున్నాయి వాటిని ఎదుర్కోవటం, వీటిని చూసుకోవటం, రోజు ఫైర్ ఫైటింగ్. ఎప్పటికప్పుడు మనం నిప్పు ఆర్పడానికి ఎప్పుడెంత ప్రయత్నం చేస్తామో అట్లా విధంగా ఇక్కడ కూడా మనం రోజువారీ మనకి ఫైర్ ఫైటింగే ఉంటుంది. అందుకని చెప్పి మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన భవిష్యత్తు ఎక్కడుంది, ఎక్కడ ఉంటాం మనం అనేది అసలు మనకు ఆలోచించేంత టైం కూడా ఉండదు. చాలామంది డబ్బు సంపాదించే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ చెప్తారన్నమాట, మాకు అంత టైం ఎక్కడుంది, పొద్దున్నే వెళ్తాం, సాయంత్రం రావటం, మళ్ళీ పొద్దున్న వెళ్తాం, సాయంత్రం రావటం సరిపోతుంది. భవిష్యత్తు గురించి, వాటి డబ్బులు పెట్టుబడి పెట్టడం గురించి, లేకపోతే సేవ్ చేయటం, దాన్ని సంపాదించడం, వీటి గురించి ఆలోచించేంత టైం మాకు లేదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అట్లా కాదు, మనీ సింప్లీ డబ్బు కోసం పనిచేయటం, చేయకపోవటం కాదు. సెకండ్ జాబ్ కూడా ఒకటి, రెండో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ఉండేట్టుగా మనం చూసుకోండి అంటారు. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్లో చాలామంది భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు పనిచేసినప్పుడు ఏమవుద్ది, ఒక జీతం ఇంటి ఖర్చులకి వాటికి పెట్టుకుంటారు, ఒక జీతం లోన్లు, హౌసింగ్ లోన్లు, లేకపోతే ఇంకేమైనా ఉంటే దాని కింద పెట్టుకుంటారు, లేకపోతే సేవింగ్ చేసుకుంటారు. లేదంటే ఒక జీతాన్ని నెలకి ఈ సిప్లోనో, ఎస్ఐపిలోనో సొంతంగా తెలివితేటలు ఓపుకుంటే కనుక షేర్స్ మార్కెట్లో పెట్టుకొని రోజు చూసుకోవటం అనేది చేస్తుంటారు. అందుకని ఇవన్నీ కనుక మనం బయటికి రావాలి అంటే, ఇప్పుడు చాలామంది ఆయన దీంట్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి, ఆమె గురించి కొన్ని మాట్లాడుకున్నాము, దాని గురించి కూడా ఆయన సజెషన్ చేస్తారు. దాంట్లో ఎక్కువ ట్రైనింగ్, మల్టీ లెవెల్ ప్రాజెక్ట్స్లో, వాటిల్లో మన పూంజీ స్కీమ్స్ అంటాం, వాటిలో వీళ్ళు వాళ్ళు మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఎవరైతే కంపెనీ పెట్టి చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సేల్స్ చేయడానికి. అవి నేర్చుకుంటే కనుక మనం రెండో ఇన్కమ్ సంపాదించడానికి ఎట్లా అవకాశం ఉంటుందని చూడవచ్చు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే సాయంత్రం 5:30 అయిపోయిన తర్వాత ఏదో మన నలుగురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలిసి మన ఈ ప్రోడక్ట్స్ అమ్మటానికి, వాళ్ళ ద్వారా వాళ్ళకి అట్లా అమ్మటానికి
ఈ విధంగా మనం ట్రై చేస్తాం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇల్లు తిరగటం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో గప్పాలు కొట్టడం, గప్పాలు కొట్టి మళ్ళీ వాడికి మన ప్రోడక్ట్ గురించి చెప్పటం, దానికి వచ్చే లాభాల గురించి చెప్పటం, ఇవన్నీ చాలా కష్టం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో పనిచేసి సిటీ బస్సులో ఆ రష్లో నిలబడి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పక్కింటికి వెళ్ళి లేకపోతే ఎదురింటికి వెళ్ళి లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు నా ప్రోడక్ట్ ఇదిరా, నేను ఇది అమ్ముతున్నాను, నువ్వు కనుక్కో, లేకపోతే నువ్వు ఇంకో ముగ్గురిని చేర్పించు, నేను ముగ్గురిని చేర్పిస్తున్నాను, మీ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేర్పించండి, ఈ విధంగా మనకు బోల్డంత డబ్బు వస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక టైం ఎవరికి ఉంటుందండి? చాలా కష్టం అంటే అప్పుడు ఈయన అంటాడంట, సరే అయితే ఓకే, మీకు అంత కష్టంగా ఉంటే మీకు వచ్చే జీతంలో 50% ట్యాక్స్ కింద పెట్టి మిగిలిందంతా మీరు బతకండి. మీకు శ్రద్ధ ఉంటే, మీకు అవసరం ఉంటే మీరు డెఫినెట్గా చేస్తారు. నాకు జిమ్కి వెళ్ళటం ఇష్టం లేదు, లేకపోతే పొద్దున్నే క్లాసు రావడం ఇష్టం లేదు, కానీ నేర్చుకోవాలని ఉంది. నిద్ర లేవటం కష్టంగా ఉంది, ఇష్టం ఉన్నా కూడా నిద్ర లేవటం కష్టంగా ఉంది, పొద్దున్నే క్లాస్కి అటెండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది, కానీ అయ్యో క్లాస్ మిస్ అయిపోతున్నాం లోపల బాధగా ఉంటుంది. అందుకంటే ఒకసారి రెండుసార్లు మెల్లగా కష్టమైనా కానీ లేచి పొద్దున్నే క్లాస్కి రావడం మొదలైతే 4వ రోజు నుంచి 5వ రోజు నుంచి మనకు కూడా శ్రద్ధ వస్తుంది, మనం కూడా దాని కింద ఉంటాం. అలాగే యోగా కానీ ఎక్సర్సైజులు కానీ వాకింగ్లు కానీ అనుకునే వాళ్ళు రోజు పడుకునేటప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళు పొద్దున్నే లేవాలి, ఏమైనా సరే పొద్దున్న లేచి 5ంటికి నేను రెడీ అయ్యి వాకింగ్కి వెళ్ళాల్సిందే అని చెప్పి షూస్ గీస్ అన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకుంటాం. కానీ షూస్ కొనుక్కునే ఓపిక లేకపోతే అట్లీస్ట్ చెప్పులన్నా వేసుకొని మనం ఏదో మొత్తం వాకింగ్కి వెళ్ళటానికి కావాల్సిన సంసిద్ధతను ఏదైతే ఉందో అది మొదలు పెడతాం. కానీ ఇన్ని చేసిన తర్వాత పొద్దున్నే అలవాటు ప్రకారం మెలకువగా మళ్ళీ చెయ్యం. సో ఇది యూ కాంట్ టీచ్ అన్ ఓల్డ్ అండ్ న్యూ ట్రిక్స్. కొత్తగా మనం పాత వాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి మైండ్ క్లోజ్ చేసుకొని ఇది ఇంతే మన జీవితంలో, ఇంతకంటే మనం ఏం చేసేదేం లేదు, చేయాల్సిందని చేసాము, 60 ఏళ్ళ దాకా ఉద్యోగం చేసాము, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, అంతా అయిపోయారు, ఇంకేం మిగిలింది ఉంది, భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో కూర్చొని పొద్దున్న సాయంత్రం కబుర్లు చెప్పుకుంటున్నాం, వాదులాడుకుంటున్నాం, టీవీ చూసుకుంటున్నాం, గడిపేస్తే అయిపోయింది, వాళ్ళకి ఇంక కొత్త అవసరం లేదు. కానీ మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. మారాలి అంటే మనం కొత్త కొత్త నేర్చుకోవాలి అంటే కష్టపడాలి. నేర్చుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి కోరిక ఉండాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. ఇది లేనప్పుడు మనం ఎవరికి ఏమి చెప్పినా వేస్ట్. కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు నేర్చుకోలేము అనేటప్పుడు మనం చెప్పేదేమని. ఇది బట్ ఫర్ దోస్ చాలా మంది మేము నేర్చుకోము అని మైండ్ మూసేసుకుని లోపలికి వెళ్ళిపోయామని మనం మాట్లాడేది. కొంతమంది ఉంటారు గోడ మీద పిల్లి, గోడ మీద ఎటు దూకుదాము అట ఇట ఇట అట అని చెప్పాలి, చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి జిమ్కి వెళ్ళటం ఎంత ఇదో, ఎంత కష్టమో డిసైడ్ చేసుకొని వెళ్ళటానికి, లేకపోతే పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళటానికి ఒక్కసారి మొదలు పెడితే అది చాలా తేలిక అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఒకసారి మొదలు పెడితే ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నాళ్ళ తర్వాత చేయగా తినగా వేమ తీయనగు అన్నట్టు తింటూ ఉంటే వేప చెట్టు కూడా, చేదుగా ఉన్న వేప కూడా తీయగానే అవుద్ది. అట్లాగే ఇక్కడ కూడా మనం ఒక్కసారి వర్కౌట్ చేయటం అనేది మొదలు పెడితే ఇష్టం ఉన్న లేకపోయినా మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరిగి ఒకరోజు చేయకపోతే వాళ్ళు ఏదో మిస్ అయిపోయావు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలా కాదు, వర్క్ చేయలేము, కొత్తగా నేర్చుకోలేము, మన 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 ఫీల్డ్ మన స్పెషలైజేషన్ ఏదైనా చేసుకుంటాం అనుకోండి, ఆ స్పెషలైజ్డ్ ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు దాకేంటి మనం ఉద్యోగంలో నుంచి రెండో ఇన్కమ్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. అది కూడా కుదరకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం కష్టపడమని చెప్పాము. అలా కూడా కుదరలేదు, మీరు ఏదో ఒక పర్టికులర్ లైన్లో మీకు ప్రత్యేకత ఉంది, స్పెషలైజ్ చేశారు, మీరు దాని నుంచి ఏం చేయాలి, ఇక మనకి వేరే ఏమి చేయదలుచుకున్నప్పుడు అట్లీస్ట్ ఉన్న ఉద్యోగాన్ని మనం భద్రంగా చూసుకోవాలి అంటే
మనం పనిచేసే కంపెనీ ఎట్లాంటిది ఉండాలంటే అక్కడ యూనియన్స్ అసోసియేషన్స్ ఉండేటువంటి కంపెనీలో మనం పనిచేయాలి. ఆ యూనియన్స్ అసోసియేషన్ కంపెనీ ఏం చేస్తారు, లేబర్ యూనియన్స్ వాళ్ళు మనకి మన యొక్క మనం నేర్చుకునే మా పని వాళ్ళకి, అక్కడ పనిచేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ ఇస్తారు. వాళ్ళు ఉద్యోగులను తీసేయకుండా, లేకపోతే తప్పులు చేయకుండా, మేనేజ్మెంట్ నుంచి ఎక్కువ ఒత్తిడి రాకుండా రకరకాలు ఇవన్నీ మనకి వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తారనమాట. ఒకవేళ అక్కడ వీళ్ళ ఫాదర్ కూడా అటువంటి సందర్భం ఒకటి ఎదురైంది. కాలేజ్ మేనేజ్మెంట్తో వాళ్ళ ఫాదర్కి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ టీచర్స్ యూనియన్కి ప్రెసిడెంట్ అయ్యి ఈయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో ఆయన మొత్తం చెప్పింది ఏంటంటే, అయిన తర్వాత ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ యూనియన్ లీడర్ అవటమే అని చెప్పని ఆయన చెప్తారు. ది హార్డెస్ట్ జాబ్ ఎవరు ఆయన చేసిన పనులన్నిట్లో అతి కష్టమైన పని యూనియన్ హెడ్గా ఉంటుంది అని చెప్పేసి. అందుకని వీళ్ళ రిచ్ డాడ్ ఏం చేసేవాడు, ఆయనకున్న కంపెనీస్లో ఫర్మ్స్లో ఎక్కడ కూడా యూనియన్స్ అనేవాటిని రానిచ్చేవాడు కాదు. యూనియన్స్ అనేవాటిని రానివ్వకుండా ఆయనే జాగ్రత్తగా వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని ఎక్కడన్నా అట్లాంటిది ఏదైనా ఉంటే, వచ్చే అవకాశం ఏమైనా ఉంటే వాళ్ళని చెడగొట్టే వ్యవహారం చూసుకొని వాటిని రాకుండా. ఇప్పుడు యూనియనిజం అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక కంపెనీలో ఒక యూనియన్ రావాల్సిన అవసరం ఉందంటే ఎప్పుడు వస్తుంది? ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోకుండా ఓన్లీ వన్ సైడ్ ఆలోచించినప్పుడు, అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనీథింగ్. మేనేజ్మెంటు వర్కర్స్ని పీడించి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ యొక్క హక్కుల్ని హరించి వాళ్ళ అధికారాలను తీసుకుని ఎన్ని చేసినప్పుడు వాళ్ళకి భద్రత కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఏ రీజన్ లేకుండా ఉద్యోగాలను తీసేయటం పెట్టడం అన్నీ చేసినప్పుడు వాళ్ళ హక్కుల్ని రక్షించుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలను రక్షించుకోవడానికి వీళ్ళందరూ ఏకమయ్యి ఒక యూనియన్ పెట్టుకొని మేనేజ్మెంట్తో ఒక్కడిగా మేనేజ్మెంట్తో ఫైట్ చేయలేరు కాబట్టి కలిసికట్టుగా ఐకమత్యంగా వీళ్ళు మేనేజ్మెంట్తో ఫైట్ చేయడానికి అందరూ ఏకం అవుతారు. అప్పుడు అవసరం, అట్లాంటి సందర్భంలో యూనియన్ అవసరం వస్తుంది, అందుకని తయారవుతారు. కానీ మేనేజ్మెంట్ కనుక అందరి అవసరాలు చూసుకుంటూ తీర్చుకుంటూ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళందరికీ అన్నీ కల్పిస్తామంటే వాళ్ళకి యూనియన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా మనకి ఆ యూనియనిజం అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. అయినా ఈ విధంగా మేనేజ్మెంట్ ఒక కంపెనీని ఫామ్ చేస్తే దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని సాధక బాధకాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం చేసేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు రెండో ఇన్కమ్ లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయలేనప్పుడు అట్లీస్ట్ మన ఉద్యోగాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ దాకా నేను ఇక్కడ దాకా చూసాం. ఇక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడదాం. ఎవరు అవుతున్నారు? లక్ష్మీదేవి గారు రాలేదు. వేణి గారు చదువుతారా? చదవండి మరి. Personally, I take no sides because I can see the need, the benefits of both sides. If you do a school recommended highly specialized, then seek union protection. For example, continued with my flying career, I would have sought a company had a strong polite union. Why? Because my life Pilots union. pilots. Yeah. Company that had a strong pilots union. Why? Because my life would be dedicated to learning a skill that was valuable in only one industry. If we were pushed out of that industry, my life skill would not be valuable to another industry. As valuable to another industry. A displaced senior pilot with 1 lakh hours
of heavy airline transport time earning 1,50,000 a year would have a hard time finding an equivalent high-paying job teaching in school. కనబడతలేదా? Yes, sir. Skills do not necessarily transfer from industries to industry. Skills the pilot are paid for in the airline industry are not as important in, say, the school system. Personally, I take no sides because I can see the need for and the benefits of both. ఈయన ఎంప్లాయీస్ రైటా ఓనర్స్ రైటా అనే దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ వాళ్ళ అవసరాలు, వాళ్ళకు ఉండేటువంటి సదుపాయాలు వాళ్ళిద్దరికీ వాళ్ళకు ఉంటాయి. ఈయనకేమో వర్కర్స్ అవసరం ఉంటుంది. వర్కర్స్ రాకపోతే పని సఫర్ అవుద్ది, బిజినెస్ సఫర్ అవుద్ది. అట్లాగే వర్కర్స్కి వీళ్ళ కంపెనీ అవసరం ఉంటుంది. కంపెనీ లేకపోతే వీళ్ళకి ఇళ్ళు, లేకపోతే క్వార్టర్స్, లేకపోతే మెడికల్ బెనిఫిట్స్, లేకపోతే హాస్పిటలైజేషన్. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్లో ఏం చేస్తారంటే కాలనీస్ కట్టిస్తారు వాళ్ళకి, ఎంప్లాయీస్కి. ఆ కాలనీస్ కట్టించినప్పుడు దాంతోపాటు వాళ్ళకి ఒక అంబులెన్సు, ఒక హాస్పిటలు, డాక్టరు, దాని ప్రకారం వాళ్ళు బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు చూస్తారు అన్నమాట. స్కూలు, ఇవన్నీ టాటాస్ ఆర్గనైజేషన్స్లో మోస్ట్లీ యూ విల్ ఫైండ్ దిస్ థింగ్స్. ఎక్కువ మంది చాలా స్కూల్ కట్టించడము, లేకపోతే ఎంప్లాయీస్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవటం. ఎంత అంటే వాళ్ళు, ఇంటి ముందు కూడా చెప్పాను, నాగ్పూర్లో ఎంప్రెస్ మిల్స్ అని ఒకటి ఉంది, టాటా ఆర్గనైజేషన్. అక్కడ పనిచేసే వాళ్ళందరూ పార్సీసే. ఆ కంపెనీ పెట్టి మేము అప్పుడు కొన్నప్పటికే 100 ఏళ్ళు అయింది. దట్ వాజ్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వేర్ దూది దగ్గర నుంచి స్పిన్నింగ్ చేసి, దారం చేసి, దారం దగ్గర నుంచి అల్లి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు, కాటన్ దగ్గర నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు ఈ టోటల్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ అదొకటే. మామూలుగా ఏం చేస్తారు, దారాలు ఒక చోట కొంటారు, దూది ఒకరు కొంటారు, దాన్ని స్పిన్నింగ్ ఒకరు చేస్తారు, జిన్నింగ్ ఒకరు చేస్తారు, స్పిన్నింగ్ ఒకరు చేస్తారు, మళ్ళీ అవన్నీ ఒక చోటకు వస్తాయి, అక్కడ వాళ్ళు ఏదో కలరింగ్ చేస్తారు, మళ్ళీ వీళ్ళకి ఇంత డిఫరెంట్ ప్రాసెస్లో ఫైనల్గా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి ఒక హాఫ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 100 వరకు ఉండదు ఇప్పుడున్న వాటిలో. అదొక్కటే కంపెనీ ఆ రోజుల్లో 0 నుంచి 100 వరకు చేసే కంపెనీ అన్నమాట. వాళ్ళకి దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ పార్సీస్. ఓన్లీ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు గడవటం కోసమే కంపెనీ, టాటాస్ గ్రూపు ఆ కంపెనీని భరించింది. మొత్తం అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తారనమాట. అక్కడ వాళ్ళకి ఒక కాలనీ ఉండేది, ఎంప్రెస్ మిల్ కాలనీ అని ఒకటి ఉండేది, వాళ్ళకి అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఒక విధంగా మనకి కంపెనీసే మొత్తం అన్ని బెనిఫిట్స్ చేసి చూసి చేస్తారు. ఆ విధంగా మనకు ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి అటువంటి రిలేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి సమ్మెలు, యూనియన్స్ అవసరం వాళ్ళకి ఉండదు, వీళ్ళకి ఉండదు. ఇప్పుడు మన సక్సెస్ఫుల్ శ్రీలత గారు ఉన్నారనుకోండి, ఆవిడేం చేస్తారు, వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా అక్కడ బ్యూటీ పార్లర్లో, వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ ఇల్లు ఇస్తారు, వాళ్ళ ఇంట్లోనే ఒక గది ఇచ్చి వండుకోవటానికి అన్నీ ఇచ్చి వాళ్ళకి ఏం కష్టం లేకుండా చూస్తారు. అందుకని వాళ్ళు జాగ్రత్తగా అక్కడ ఉంటారు. ఆ విధంగా అక్కడ ఇట్లా కాకుండా ఒకటే లైన్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా వేరే ఏది మనకు తెలియలేదు అనుకోండి, అప్పుడు మనకి యూనియన్ ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి మన మధ్యలో తీసేస్తే మన స్కిల్, మన ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో అది వేరే ఇండస్ట్రీలోకి అక్కడ బహుశా ఉపయోగపడకపోవచ్చు. ఉపయోగపడకపోతే ఏమవుతుంది, మనకు ఉద్యోగం దొరకదు. అందుకని చెప్పి యూనియనిజం ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఈయన నేవీ కార్ప్స్లో చేరినప్పుడు ఫ్లయింగ్ కోసం చేరాడు కదా. ఆయన ఫ్లయింగ్లోనే కనుక స్కిల్ ఉండి ఎక్స్పర్టైజ్ ఉందనుకోండి, ఫ్లయింగ్ తప్ప ఇంకేమీ రాదనుకోండి, ఆ ఫ్లయింగ్లో నుంచి తీసేస్తే పరిస్థితి ఏంటి, ఇంకో ఫ్లయింగ్ గార్డు ఇంకో ఎయిర్లైన్స్ కంపెనీలో చేరాల్సిందే తప్ప ఇంకెక్కడ చేరటానికి ఉండదు. అందులో మిలిటరీ ఫ్లైట్స్ని ఫ్లై చేసేవాళ్ళు కమర్షియల్ ఫ్లైట్స్ని ఫ్లై చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతాయి. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. అందుకని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళకి స్ట్రాంగ్ పైలట్స్ యూనియన్ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు యూనియన్ ఏదైనా వచ్చినా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట.
అందుకని ఒక $1,50,000 జీతం వచ్చే పైలట్ కనుక బయటకు వస్తే అంత ఈక్వల్ హై పేయింగ్, అంత సమానమైన ఎక్కువ జీతం ఇచ్చి తీసుకునే కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళకి ఇంకా మీ పైలట్స్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి టీచింగ్ స్కూల్లోనే ఎక్కడో వాళ్ళ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా చేయాలని నడుపుతూ ఉంటారు. స్కిల్ డు నాట్ నెసరీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. మనకున్న ప్రావీణ్యత ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. సపోజ్ నేను ఒక మెడికల్ ఫ్యాకల్టీలో నేను ఎక్స్పర్ట్ అనుకోండి, నేను కామర్స్ గురించి మాట్లాడాలంటే బహుశా నేను మాట్లాడకపోవచ్చు. అట్లాగే ఇప్పుడు నేను కామర్స్ దాంట్లో ఇప్పుడు మన దీంట్లో నేను ఎక్స్పర్ట్ అనుకోండి, నేను మెడిసిన్ గురించి నేను మాట్లాడలేకపోవచ్చు. సో నాకున్న ప్రావీణ్యత ఒక లైన్లో ఏదైతే ఉందో అది నేనున్న లైన్లోనే పనిచేస్తే కానీ ఇంకో చోటకి పనిచేయదు. నేను దాన్ని ఇంకో చోట తీసుకెళ్ళి కావాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నేను మేనేజ్ చేయొచ్చాము, కానీ ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను సిజర్స్ను నైఫ్ పట్టుకోలేను. సో నాకున్న స్కిల్ ఎవరికి ఎక్కడ స్కిల్ ఉంటే అక్కడ వాళ్ళు అది వాడుకోవాలి. సపోజ్ మనం ఆకాశంలో ఎగిరే పక్షిని తీసుకొచ్చి నువ్వు నడుస్తూనే ఉండాలి, లేకపోతే నువ్వు గాడిదలాగా నువ్వు మోయాలి అంటే అది మోసడానికి అవుతుందా? అవదు కదా, మోయలేదు. ఆ విధంగా ప్రతి దానికి దేనికి ఉండే స్పెషలైజేషన్ దానికే ఉంటుంది, దాని ప్రకారమే అవి బతుకుతాయి. అట్లాగే మనం కూడా దేంట్లో మనకు బాగా ఎక్కువ మనకు నాలెడ్జ్ ఉందో ఆ లైన్లోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. Skills the pilots are paid for in the airline industry are not as important in the school system. ఈ యొక్క పైలట్కు ఉన్న నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్లైన్ ఇండస్ట్రీలో బాగా ఉపయోగపడతాయి, కానీ మన నార్మల్ స్కూల్ సిస్టంలో అవి ఉపయోగపడవు, అంత జీతం రాదు. అందుకని చెప్పి ఏ పని చేసేవాడు ఆ పని చేయాలి. మనకు సామెత ఉంది కదా, గాడి పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అదేనా కథ ఉందా? కథ చెప్తారు ఎవరు? కుక్క గాడిద కథ. కరణం గారు సార్ మీరు చెప్పినట్టు చెప్పలేను సార్, అది సరిగ్గా పూర్తి మీరు చెప్పండి, గుర్తురాట్లా. నేను చెప్తే తర్వాత కావాలండి. అసలు అదేదో కథ చెప్పడం. సార్ చదవనా? అగండి కథ చెప్తున్నారు. కథ చెప్పమంటున్నారు సార్. చెప్పండి మ్యామ్. మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి, ఎప్పుడు నేనేనా? నాకైతే అది గుర్తు ఉండింది కానీ మీరు చెప్పండి సార్. ఒక చాకలి ఆయన దగ్గర ఒక గాడిదను కుక్క రెండు పెంచుతుంటాడు. గాడిద పని ఏంటంటే బట్టలు మోసుకెళ్ళటము, చాకరేవుకి మళ్ళీ ఆ ఏటి దగ్గరికి బట్టలు ఆడిన తర్వాత తీసుకురావటం గాడిద పని. కుక్క ఏంటంటే దాడితో పాటు వెళ్తుంది, అక్కడ చుట్టూ తిరుగుతుంటుంది, కాపలా కాస్తుంటుంది, వస్తుంటుంది. ఒకసారి ఏమైంది, వీటికి ఏదో కోపం వచ్చి కుక్క 4 పీకాడు. ఇది కోపం వస్తుంది, కోపం వచ్చి పడుకోండి. ఆ ఇంట్లో అరుదే రోజు రాత్రి దొంగలు పడతారు. దొంగలు పడితే జనరల్గా ఏం చేస్తుంది, కుక్క అరవాలి. దొంగలు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వస్తాయి కదా, అరవాలి. అది అరవదు. గాడిద పాపం పక్క నుండి దాన్ని ఇంత చూసుకుంటున్నాడు కదా అని చెప్పి కుక్కని లేపి అరువు అంటూ చెప్తుంటారు. చెప్తే నేను అరవను, పో నీకెందుకని చెప్పంటారు. సరే పాపం ఓనర్ లేపాలి, నష్టపోతారని చెప్పి గాడిద ఏం చేస్తే అదే అరుస్తుంది, ఓనర్ పెట్టుద్ది. గాడిద అరుపుని ఓనర్ పెట్టమంటారు. ఒక్కొక్క అరుపు ఒక్కొక్క పేరు ఉంటుంది. గాడిద అరిచేటప్పటికి ఈ దొంగలు పారిపోతారు. శబ్దం అయితే వీడు ఎందుకు సాకులతో లేచి బయటకు వస్తాడు. ఏంటి అరుస్తున్నా? చూస్తాడు, ఏమి కనపడదు, ఇది అరుస్తుంటుంది. ఈయన అరిస్తే 2 పీకేసి వెళ్ళిపోతాడు. దాన్ని ఎందుకు ఊరికి నిద్ర టెస్ట్ చేస్తావు, నీకు పని లేదా అరుస్తావు అని చెప్పేసి. అదే కుక్క అరిచి ఉన్నట్టయితే కొట్టేవాడు కదా, ఎవరు వచ్చి ఉంటారు, అందుకే ఇది అరిచిందని చెప్పి చుట్టూ తిరిగి వచ్చేవాడు కదా. అంతే కదా సార్. అందుకని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అందులో వేలు పెడితే ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చెప్పేది అదే, మనకున్న నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యాన్ని మనకి దేంట్లో ఉందో దానికే వాడుకోవాలి. కానీ
నేను పైలట్ని, నేను బ్రహ్మాండంగా ఫ్లైట్ నడిపేవాడిని అని చెప్పి కారులో కూర్చొని అదే మాదిరి గేర్ సిస్టము బటన్స్ నొక్కుని కూర్చుంటే కారు కదులుద్దా? కదలదు. అది యా చదవండి వేణిగా. మా చిన్నప్పుడు కొట్టేటప్పుడు మా పేరెంట్స్ ఇదే కథ చెప్పేవారు సార్. ఉమ్? మా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇదే కథ చెప్పేవారు. అవి చేసే పనులు వాళ్ళే చేయాలి, గాడిద చేసే పనులు గాడిద చేయాలి. కుక్క చేసే పని కుక్క చేయాలి. ఏదైనా చేస్తే ఇదే చేయాలి. The same is true even for doctors today. With all the changes in medicines, many medical specialists are needing to conform to medical organizations such as HMOS. School teachers definitely need to be union members. Today in America, the teachers union is the largest and the richest labor union of all. The NEA, the National Education Association, has tremendous political clout. Teachers need the protection of their union because their skills are also of limited value. పైకి తీయాలా? Limited value to an industry outside of education. So the rule of thumb is highly specialized than unionized. Is the smart thing to do. యా ది సేమ్ థింగ్. ఇప్పుడు మన పైలట్ గురించి ఎట్లాంటి ఉదాహరణ అయితే చెప్పుకున్నామో అదే డాక్టర్లు కూడా అప్లై అవుతారు. ఇవాళ రేపు మనకు చూస్తున్నాము వైద్య శాస్త్రంలో చాలా చాలా పెను మార్పులు వస్తున్నాయి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఎప్పుడు మనం ఇంతకుముందు తెలియనివి కనుక్కొని కూడా ఇవాళ కనుక్కొని దానికి కారణాలు ఏంటి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముందు జాగ్రత్తలు తర్వాత ఇవన్నీ మనకి ఎన్నో రకాలుగా మనకు వస్తుంది. అట్లా ఇప్పుడు మనం కనుక పాతకాలంలో లాగా నాడి పట్టుకునే చేస్తాము, లేకపోతే ఇట్లా చూసి చెప్తాము అని పట్టుకొని కూర్చుంటే మన నాలెడ్జ్ పెంచుకోకపోతే టెక్నికల్గా ఆ ఫీల్డ్లో మనము అవుట్డేట్ అయిపోతే ఏమవుతుంది, మన దగ్గరికి ఎవరు రా, ఆటోమేటిక్గా మనం సంపాదన లేకుండా కూర్చోవాల్సి వస్తుంది. అట్లాగే స్పెషలైజేషన్ ఆర్థోపెడిక్ లేకపోతే ఐ స్పెషలిస్ట్ అని అనుకోండి, ఆ కళ్ళ వరకే చూస్తూ కూర్చుంటాడు. కళ్ళతో కూడా ఇవాళ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. మా కళ్ళ డాక్టర్ ఉంటాడు గోపాలకృష్ణ గారు కానీ విజయవాడలో బోడెమాటల దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళంగానే కళ్ళతోటి పెట్టేసి ఏమ్మా ఏంటి ప్రాబ్లం, కళ్ళు కనపడతలేదండి. ఓకే రైట్. ఆయనకి 100 మంది ఉంటారు వీళ్ళు, 10 రూపాయలు 15 రూపాయలు తీసుకునేవాడు. ఏం ఓకే కనపడలేదమ్మా. బియ్యంలో రాళ్ళు కనపడుతున్నాయమ్మా, కనపడలేదండి. పెటలు కనపడుతున్నాయమ్మా, కనపడలేదండి. అష్టాలు కనపడుతున్నాయమ్మా, కనపడలేదండి. సరే ఈ గ్లాసులు అటు ఇటు ఇటు అటు మార్చేసి ఇది చేసుకోమ్మా అని చెప్తాడు. తర్వాత మనకు మెల్లమెల్లగా ఈ క్యాట్రాక్ట్ వచ్చింది, శుక్లాలు వచ్చినప్పుడు మనకు ఫస్ట్లో దీనికి ఆపరేషను కానీ గంటలు పెట్టేది, చాలా జాగ్రత్తగా చాలాసేపు చేసేవాళ్ళు. ఇప్పుడు 5 నిమిషాలు చేస్తున్నారు, లేదర్ పెట్టేసింది. ఆ 10 నిమిషాల్లో మనం చేయించుకొని బయటకు వచ్చేసి ఆపరేషన్ థియేటర్లో నుంచి. ఆ విధంగా ఈ మెడికల్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే నాలెడ్జ్ అనేది రోజు మారుతూనే ఉంటుంది. కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు స్పెషల్గా మిగిలిన వాళ్ళకంటే కూడా అండ్ ఆల్సో ఈ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు ఈ కొత్త స్కిల్స్, కొత్త నాలెడ్జ్, పర్టికులర్ ఫీల్డ్లో ఎప్పుడూ వచ్చే కొత్త మార్పులు ఇవన్నీ కూడా నేర్చుకోకపోతే మనం అవుట్డేట్ అయిపోతే ఉద్యోగాలు. అందుకని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్, యూనియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే స్కూల్ టీచర్స్, టీచింగ్ ప్రొఫెషన్ తప్ప ఇంకేం ఉండదు. వాళ్ళు కూడా ఎక్కువ ఈ యూనియన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో కనుక చూస్తే టీచర్స్ యూనియన్ ఈజ్ ది లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ లేబర్ యూనియన్. మొత్తం అమెరికాలో పెద్దది డబ్బులు ఉన్నది అసోసియేషన్ ఏదైనా ఉందంటే టీచర్స్ యూనియన్ అంట. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ దాని పేరు. వాళ్ళకి ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు కదా, టీచర్స్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రాజకీయంగా కూడా వాళ్ళకి ఎక్కువ పలుకుబడి ఉంటుంది. ఎందుకంటే యూనియన్స్లో వాళ్ళు పలానా వాళ్ళకి ఓటేయంటారా అంటే వాళ్ళకే ఓటేస్తారు జనరల్గా 90%. ఏదైనా కొంచెం మిగిలిన డిఫరెన్స్ ఉంటాయి కానీ యూనియన్ కాల్ కనుక ఉందంటే వాళ్ళు
ఇది చేయండి అని చెప్తే వాళ్ళు అదే చేస్తారు. స్ట్రైక్ చేస్తున్నాము, మనం స్కూల్కి వెళ్ళొద్దు అంటే ఎవడెవడు. కొత్త స్ట్రైక్ అంటే పెన్ డౌన్ స్ట్రైక్. వాడు ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్లో కూర్చుంటాడు, పెన్ ముట్టుకు పెన్ డౌన్ స్ట్రైక్ అంట. అట్లా రకరకాలుగా అనమాట. ఈ ఈ వాళ్ళకి ఈ యూనియన్స్లో వాళ్ళకి మేనేజ్మెంట్ కంటే కూడా స్టాఫ్లో యూనియన్ లీడర్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకని రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎక్కువ మంది యూనియన్ లీడర్స్ని వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తారు. లేకపోతే వీళ్ళే ఒక యూనియన్ ప్రమోట్ చేసి ఆ ఇండస్ట్రీస్లో వీళ్ళందరినీ చేర్పించుకున్న మెంబర్స్. ఇప్పుడు మనకి ఐఎన్టీయూసీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, అట్లాగే బీజేపీ వాళ్ళకేమో భారతీయ జనమోర్చా అనేది ఉంది వాళ్ళకి. అట్లాగే కమ్యూనిస్టులకి ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్స్ ఫెడరేషన్, లేకపోతే ఎంప్లాయీస్ ఫెడరేషన్, వాళ్ళకు కూడా ఉంటాయి ఇక్కడ ఈ ట్రేడ్ యూనియన్స్. ఇవి రకరకాలుగా అనమాట. ఒక్కొక్క పార్టీ, పొలిటికల్ పార్టీ ఒక్కొక్క యూనియన్స్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళే యూనియన్స్ని ప్రమోట్ చేసి వాళ్ళే రన్ చేస్తుంటారు. సో రేపొద్దున ఏదైనా ఇట్లాంటి ఎలక్షన్స్ వాటికి వచ్చినప్పుడు వాళ్ళ మెంబర్స్ అందరూ వాళ్ళకి ఓటేస్తారు. అందుకని ఈ స్కిల్స్ ఇవన్నీ మనం ప్రొటెక్షన్, ఇవన్నీ టీచర్స్ నీడ్ ద ప్రొటెక్షన్ ఫర్ దేర్ యూనియన్ బికాస్ దేర్ స్కిల్స్ ఆర్ సో లిమిటెడ్ వాల్యూ ఆఫ్ టు అన్ ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఎడ్యుకేషన్. ఈ టీచర్స్కి యూనియన్స్ ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు టీచింగ్ జాబ్ తప్ప ఇంకేం చేయలేరు. ఏమండి ధనుష్ గారు అది చెప్తున్నారు. వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి టీచింగ్ తప్ప ఇంకేం రాదు. అందుకని చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ చాలా అవసరం. అందుకని వాళ్ళకి అసోసియేషన్ ఉండదు అనమాట. సో థంబ్ రూల్ ఏంటంటే హైలీ స్పెషలైజ్డ్ దెన్ యూనియనైజ్. నీకు ఎక్కువ ప్రావీణ్యత ఒకే లైన్లో కనుక నీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ కనుక ప్రత్యేకత ఉంటే, నువ్వు ఇంకో లైన్లో నువ్వు పనికి రాకపోతే అప్పుడు నీకు యూనియన్స్ క్రియేట్ చేసుకుని దాని కింద ఆ గొడుగు కింద మనం ఉండాలన్నమాట. యా వేణి గారు. When I ask the classes I teach, how many of you can cook a better hamburger than MS McLaren? Almost all the students raise their hands. I then ask, so if you most of you can cook, most of you can cook a better hamburger, how come McDonald's makes more money than you? So the answer is obvious. మధ్యలో మీరు కట్టేస్తుంది. The answer is obvious. McDonald's is excellent at business system. The reason so many talented people are poor is because they focus. Pike scroll change sir. Pike scroll cheyna. Okay. Focus on building a better hamburger and know little to nothing about business system. Yeah. ఇప్పుడు ఈయన క్లాసులో మేనేజ్మెంట్, ఈ ఫైనాన్స్, ఇంటెలిజెన్స్ వీటి గురించి నేర్పేటప్పుడు ఆయన క్లాసులో అడుగుతానంట, మెక్డొనాల్డ్స్లో చేసే హ్యాంబర్గర్ కంటే మీలో ఎవరు బాగా చేయగలరు? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ కుక్ ఎ బెటర్ హ్యాంబర్గర్? అంతకంటే బాగా మీరు ఎంతమంది చేయగలరు అని అడిగితే క్లాస్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. సబ్వే ఉంది కదా, మీకు సబ్వేకి మాకు ఈ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఎట్లా ఉంటుందో సబ్వే కూడా ఒక అవుట్లెట్ అన్నమాట. అక్కడ మనం ఏదైనా తినడానికి వెళ్తే మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళిన హోటల్లో వాడు చేసుకొచ్చి వాడి ఎస్సిపి ఉంటుంది, వాడికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎస్ఓపి, దాని ప్రకారము చేసుకొచ్చి మన ముందు పెడతాడు ప్రతి హోటల్లో. ఒక సబ్వేలో మాత్రం వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకున్నా కూడా మన అడుగుతారు ఏది ఏమంటారు, ఏది చేయమంటారు, ఎలా చేయమంటారు, ఏంటి అని చెప్పని. అడిగినప్పుడు మనకి దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే మనం చెప్పలేం. సరే నీకు ఇష్టం వచ్చింది అని చెప్పేసి వచ్చేయాలి యువతలకి.
అంటే అట్లా కూడా ఉంది. అందుకని ఇక్కడ కూడా మెక్డొనాల్డ్స్ కంటే మీరు ఎక్కువ మంది, మీలో ఎక్కువ ఎవరు హ్యాంబర్గర్ బాగా చేయగలరు అంటే అందరూ చేతులు ఎత్తారు అన్నమాట. మరి మీరు అందరూ ఆయన కంటే బాగా చేయగలిగితే మరి ఆయన ఎందుకు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు, మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? ఇప్పుడు మన ఇంట్లో మనం బిర్యానీ పలావ్ చేసుకున్న హోటల్లో చేసుకున్న దానికంటే బాగుంటుంది కదా. ఇడ్లీ కానీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుందా? హోటల్ కంటే మనం బాగా చేసుకుంటాం. అవును సార్. మరి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం వాళ్ళలాగా? అయితే మనకి సంకల్పం ఉండలేదు సార్. మనం కష్టపడాలి, సంపాదించాలి ఎక్కువ అని అలా ఉండకుండా సంపాదించాలంటే ఎందుకులే అంత కష్టపడటం అని చెప్పేసి అంటమే కానీ మిగతా వాళ్ళందరికీ దృఢ సంకల్పంతో సంపాదించాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సార్. అది సంకల్పమే సార్. సంకల్పమే కాకుండా మనకున్న నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యాపార దృష్టితో చూడం. మనకి ఇంత గొప్పతే చాలా మంది కంటే మనకి చాలా ఎక్కువ వంటలు వచ్చు, లేకపోతే మన ఇప్పుడు చూడండి ఇవాళ రేపు అంత కొత్త సిస్టమ్ ఏంటంటే, నిన్న ఎక్కడో చూశాను, మా ఊరి పంట షాప్ పేరు మా ఊరి పంట. అది విలేజెస్ నుంచి మా ఊరి నుంచి మేము పంట తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాం. వాడి దిక్కేది అన్ని ఇక్కడే తెచ్చేది హోల్సేల్ మార్కెట్లో నుంచో రైతు బజార్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు, అది వేరే విషయం. పేరు మాత్రం ఇట్లా ఉంటుంది. అట్లాగే ఇంకోటి అక్కడ హోటల్ బోర్డు అనమాట, అల్లం వెల్లుల్లి రెస్టారెంట్, పంచకట్టు, పాత పేర్లు. విజయవాడలో అవును, ఎప్పుడు నుండో ఉన్నాయి సార్. విజయవాడలో ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఒక చోట గోంగూర అని కూడా ఉంది. రకరకాల పేర్లన్నీ వస్తాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్లో చూస్తే హోటల్ పేర్లని కొత్త రకాలుగా పాత, అంటే కొత్త రకాలుగా అంటే మనం చూసే పాత అలవాటు పడిన పేర్లు కాకుండా పాత రోజుల్లో పేర్లు, అమ్మమ్మల అవ్వల తాతల పేర్లు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేస్తున్నారు. అది పెట్టేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంకో హోటల్ ఉంది ఇక్కడ ప్రగతి నగర్లో, కోనసీమ రుచులు ఏదో ఉంది. అక్కడ 100 రూపాయలు ఎంత ఉండేది అప్పుడు మేము వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎంత ఉంది తెలీదు. అన్లిమిటెడ్, మీరు ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. ఒక 70-80 వెరైటీలు ఉంటాయి. రావులపాలెం సార్, కోనసీమ కాదు, రావులపాలెంలో. ఇక్కడ ఉంది కోనసీమ రుచులు ఏదో ఉంది దాని పేరు. ఓకే, మా సైడ్ కూడా ఇక్కడ చూసి అక్కడ పెట్టారు అని అయ్యుండొచ్చు. ఇక్కడి నుంచి నేను అమీర్పేట నుంచి అక్కడికి పొద్దున్నే 8 అందరం రెడీ అయ్యి తినడానికి వెళ్ళాము. అన్లిమిటెడ్ ఫుడ్. అన్లిమిటెడ్. ఏం తింటాం అవన్నీ ఏం కూడా అక్కడ తింటాను, కానీ ఎంత తింటాం? ఒక ఇడ్లీ తింటాం, ఒక పూరి తింటాం, ఒక దోశ తింటాం. అక్కడ గిన్నె ఇడ్లీ, గ్లాస్ ఇడ్లీ, ఏవో రకరకాలుగా ఉంటాయి. ఇడ్లీలో కొన్ని టైపులు, దోశల్లో కొన్ని టైపులు, తర్వాత కొన్ని మనం జనరల్గా చట్నీ కారం వేసుకునేది వాళ్ళు తేనెతోనూ లేకపోతే బెల్లం పాకుతోనూ కొన్ని కాంబినేషన్స్ మార్చి పెడతారు అనమాట. దెబ్బ రొట్టి పానకం ఫేమస్. దెబ్బ రొట్టెను పానకం కాంబినేషన్స్. పాతకాలంలో పొయ్యి మీద కాల్చేవారు కదా దెబ్బ రొట్టెలు. అవును, అలా కాల్చి దానికి పానకం కాంబినేషన్ పక్కన నంచుకొని తినడానికి. ఆ విధంగా రకరకాల కాంబినేషన్, రకరకాల సరదాగా ఏదో టేస్ట్ చేంజ్కి వస్తుందని అర్థం. కానీ ఇప్పుడు దెబ్బ రొట్టె పానకం కాంబినేషను అందరికీ తెలుసు, కానీ ఎంతమంది దాన్ని కమర్షియలైజ్ చేసి వ్యాపార దృక్పథంతో చూసి దాన్ని మార్కెట్ నుంచి చూసి రెండు కలిపి తినొచ్చని కూడా నేను ఇప్పుడే విన్నా సార్. దాన్ని ఎంతమంది తినేవాళ్ళం అండి. నేను కాదు తల్లి, కమర్షియల్ చేసుకోవాలి అని అన్నట్టుగా అంటుంటే ఆ రెండు కలిపి తినొచ్చని కూడా మేము ఇప్పుడే తెలుసుకుంటుంటే సార్ అని చెప్తున్నామ్మా. కొన్ని తెలిసి ఉండవు కదా, అది నేను చెప్పేది, గుర్తించము. అదే అన్ని తెలియాలని లేదు కదా అందరికీ. సో ఇవన్నీ రకరకాల టేస్ట్లు, రకరకాల ఇవన్నీ ఉంటాయి. మనకి అన్నీ తెలిసినా కూడా ఇవన్నీ ఆ రోజుల్లో దెబ్బ రొట్టె పానకం కాంబినేషన్ తెలిసినా కూడా ఎంతమంది దీన్ని కమర్షియలైజ్ చేశారు? చేయలే. అట్లాగే మెక్డొనాల్డ్స్ వాడు హ్యాంబర్గర్ వాడికంటే మనం ఎంత బాగా చేసినా కూడా
మనము మన ఇంటి వరకే దాన్ని పరిమితం చేసుకున్నాం, కానీ మెక్డానల్డ్స్ వాడు ఈ టెక్నాలజీని తీసుకెళ్ళి విశ్వవ్యాప్తం చేసి మొత్తానికి నేర్పడం మొదలెట్టాడు. అందుకని మెక్డానల్డ్స్ వాడి ఎక్సలెంట్ బిజినెస్ సిస్టమ్ వాడికి ఉంది. The reason so many talented people are poor is because they focus on building a better hamburger. చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్ళు, ఇదంతా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు జ్యోతి ఉందనుకోండి, బ్రహ్మాండాన్ని కేకులు చేసి అమ్మకపోతే కేక్ ఉపయోగం ఏముంది అనుకున్న నాలెడ్జ్కి. అదేవిధంగా అనమాట ఈ చేయటం అనేది మనం ఏం చేస్తాము, ఒక వస్తువు, ఒక తినుబండారం, ఒక వంట ఏదైనా చేయాలనుకుంటే మన పూర్తి ధ్యానం దాని మీద పెట్టి చేస్తాం. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి మనకి ఇంత గొప్పగా చేయగలం కదా, మనం దీన్ని ఎందుకు కమర్షియలైజ్ చేసి దీన్ని మనం వాడుకోకూడదు అనే ఆలోచన మనకు రాదు. ఇప్పుడు కరుణ గారు వాళ్ళ ఏరియాలో ఉన్న వంటల్లో చాలా స్పెషలిస్ట్ ఉంటారు, కానీ ఆమె హైదరాబాద్ వచ్చో, లేకపోతే విజయవాడ వచ్చో, లేకపోతే తిరుపతి వెళ్ళో, మద్రాసు వెళ్ళో దాన్ని మనం కమర్షియలైజ్ చేసుకుని సంపాదించవచ్చు అనే అవకాశం ఉన్న ఆలోచన, కుటుంబం పరిస్థితులు ఇవన్నీ మనకు అనుకూలించు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉన్నా కూడా దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతాం. అట్లాగే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ బోల్డ్ ఉంటాయి, అవన్నీ కూడా మనం, ఎందుకంటే మనకు వ్యాపార దృక్పథంతో మనం చూసుకునేటప్పుడే మనకి దాని యొక్క లాభాన్ని పొందగలుగుతాం, లేకపోతే దాన్ని ఆనందిస్తాం అంతవరకు. యా, చదవండి వీడియో. Yes, sir. A friend of mine in Hawaii హవాయి is a great artist. He makes a sizable amount of money. One day his mother's attorney called to tell him that she had left him $35,000. That is what was left of her estate after the attorney and the government took their shares. Immediately he saw an opportunity to increase his business by using some of this money to advertise. 2 months later, his first 4 colors full-page ad appeared in an expensive magazine that target the very rich. So scroll change. The ad ran for 3 months. He received no replies for the ad, and all of his inheritance is now gone. He now wants to sue the magnates for misrepresentation. మిస్రిప్రజెంటేషన్. ఈయన హవాయిలో ఇంకో ఫ్రెండ్ ఉండేవాడంట, ఆయన మంచి ఆర్టిస్టు. సో ఆర్ట్ బొమ్మలు వేసి మొత్తం మీద బాగానే డబ్బులు సంపాదించుకునేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మగారి లాయర్ పిలిచి, ఇదిగో మీ అమ్మ నీకు $35,000 వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి, అంటే గవర్నమెంట్ కట్టాల్సిన ఈయన తీసుకోవాల్సిన ఫీజులన్నీ పోగా ఆయన $35,000 మిగిలిని ఇదిగో అని చెప్పి ఇస్తాడు. ఓ ఇది బాగుంది కదా అని చెప్పి $35,000 తీసుకొని ఈయన ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఈయన బిజినెస్ పెంచుకోవాలి కదా, ఈ బొమ్మల బిజినెస్ పెంచుకోవాలని చెప్పి తను ఒక అడ్వర్టైజ్మెంట్ చేద్దాము అందరికీ, సో ఈ డబ్బు ఖర్చు పెట్టి కొంత డబ్బు అడ్వర్టైజ్మెంట్ చేస్తే అందరు తెలుస్తుంది నేను ఉన్నాను, ఇట్లా బొమ్మలు వేస్తున్నానని చెప్పి, అందుకని నాకు బాగా బిజినెస్ వస్తుంది అని చెప్పి ఈయన ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ తయారు చేస్తాడు. 4 రంగులు ఫుల్ పేజీలో ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి, మంచి కాస్ట్లీ మ్యాగజైన్. అంటే ఎక్కువ ఇప్పుడు ఈ బొమ్మలు ఆర్టిస్టులు ఇవన్నీ ఎవరు కొంటారు, బాగా డబ్బు ఉన్నోడు కొంటారు, డబ్బు లేనివాడు కొనలేడు కదా. అందుకని చెప్పి మంచి కాస్ట్లీ మ్యాగజైన్స్, బాగా డబ్బు ఉన్న వాళ్ళు చూసే మ్యాగజైన్స్. మనకు కూడా చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, మనకు తెలియవు. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తే కనుక ఇప్పుడు ఇవ్వట్లేదు, కానీ ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఫ్లైట్ మ్యాగజైన్స్ పెట్టేవాళ్ళు, దాంతోపాటు కొన్ని వేరే మ్యాగజైన్స్ కూడా పెట్టేవాళ్ళు ఫ్లైట్స్లో సీట్ వెనకాల. ఆ గంట సేపు ఫ్లైట్ ఇవన్నీ చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. ఇప్పుడు పెట్టట్లా, బాగా వెయిట్ ఎక్కువైపోయింది, ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుందని సేవింగ్ మెజర్స్లో వాళ్ళు పొదుపు చర్యల్లో ఫ్లైట్స్ వాళ్ళు కనీసం దూది కూడా ఇవ్వట్లా, మంచిని కూడా ఇది ఒకటే ఇస్తారు, ఇంకేవారు.
ఇదివరకు టిఫిన్ కూడా పెట్టేవాడు. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ఈయన ఏం చేశాడు, ఒక ఫుల్ పేజ్ యాడ్ ఆ మంచి కాస్ట్లీ మ్యాగజైన్ చూసి దాంట్లో ఎవరైతే రిచ్ పీపుల్ ఎక్కువ చూస్తారో దాంట్లో వేయటం మొదలెట్టాడు. ఒక 3 నెలల పాటు వేసాడు ఈ అడ్వర్టైజ్మెంట్. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్కి ఏమీ రిప్లైస్ రాలా. ఎవరు ఫోన్ చేసి మీరేం బొమ్మలు వేస్తారు, ఏంటి, ఏం చేస్తారు, ఎక్కడ వస్తాయి, ఎంత అవుతాయి, ఒక ఎంక్వైరీ కూడా రాలేదన్నమాట. ఎవడు పట్టించుకోలే. ఈయనకున్న ఈ $35,000 వాళ్ళు అమ్మించినవి ఏ ఉన్నాయో అవన్నీ కర్పూరం అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఆలోచిస్తున్నాడంటే ఆ మ్యాగజైన్ మీద దావా వేద్దాము, నువ్వు నా యొక్క అడ్వర్టైజ్మెంట్ని సరిగా నువ్వు ప్రొజెక్ట్ చేయలేదు, దానివల్ల నాకు నష్టం వచ్చింది అని చెప్పి మనం దావా వేద్దామనే ఆలోచనకి వెళ్ళాడు. అంటే మనకు ఉన్న టాలెంట్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటో చూద్దాం. మన కమర్షియల్ సెన్స్, వ్యాపార దృక్పథంతో చేసేది ఎట్లా ఉంటుంది, మామూలు చేసేది ఎట్లా ఉంటుంది అనేది మనకి తేడా తెలుస్తుంది అన్నమాట ఇక్కడ. ఎస్, దిస్ ఈజ్ a common case of someone who can build a beautiful hamburger but know little about business. When I asked him what he learned, his only reply was advertising, salespeople, or cooks. I then asked him if he would be willing to take a course in a sales and a course in direct marketing. His reply, I don't have the time and I don't want to waste my money. ఇక్కడ ఇది ఈయంతనే కాదు, ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసి ఎవరు రాలేదు అని చెప్పుకోవటం అనేది చాలా మందికి, ఎవరైతే బాగా తయారు చేయగలిగి దానికి బిజినెస్ సెన్స్ లేక దాన్ని వాడుకోలేకపోతారో ఇది కామన్గా ఈ కంప్లైంట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్ని అడిగాడంట, సరే ఇప్పుడు మరి పోయింది కదా, ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు అంటే, లేదు ఈ అడ్వర్టైజ్మెంట్కి వచ్చే సేల్స్ పీపుల్ ఉంటారే పేపర్స్ నుంచి మ్యాగజైన్స్ నుంచి వచ్చి, ఏమంటే మీరు మా పేపర్లో అడ్వర్టైజ్ చేయండి, లేదా మా మ్యాగజైన్లో చేయండి, ఇది చాలామందికి చూస్తారు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ చూస్తారు, వాళ్ళు వెంటనే మీ ఆర్ట్కి దీనికి బాగా ఇష్టపడి మీకు ఆర్డర్స్ ఇస్తారు, పెయింటింగ్ ఆర్డర్స్ బాగా వస్తాయని చెప్పి కబుర్లు చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయిన సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెధవలు, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు నమ్మకూడదు అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్తాడు అనమాట. అప్పుడు సరే ఒక పని, నువ్వు సేల్స్ మార్కెటింగ్లోకి ఒక కోర్స్ తీసుకుంటే నీకు ఏ విధంగా నువ్వు మార్కెట్ చేసుకోవచ్చు, సేల్స్ చేసుకోవచ్చు అనేది నీకు తెలుస్తుంది, అప్పుడు నీ ప్రోడక్ట్ నువ్వు బాగా అమ్ముకొని చేసుకోవచ్చు అని చెప్పి ఈయన సజెషన్ ఇస్తాడు. ఇదే సజెషన్ ఇంతకుముందు కూడా ఈయన ఇంటర్వ్యూ చేసిన అమ్మాయికి కూడా సజెషన్ ఇస్తే ఆ అమ్మాయి వచ్చి ఏముంది, నేను బాగా చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది, నేను మార్కెటింగ్ సేల్స్ నేర్చుకోవటం అంటే నాన్ సెన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈయనకి మళ్ళీ సలహా ఇస్తాడు, నీకు అంతా టాలెంట్ ఉంది, నీకు మార్కెటింగ్ చేయడం చేత కాదు, దానివల్ల నువ్వు ఫెయిల్ అవుతున్నావు, అందుకని చెప్పి నువ్వు ఈ కోర్స్ చెయ్యి అని చెప్తే, నాకు అంత టైం లేదు అండ్ నేను దానికంటే డబ్బు ఖర్చు పెట్టి తెలుసుకోలేదు, వేస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పి చెప్తాడు. మీకు సినిమా గుర్తుందా, మిస్టర్ పెళ్ళామా, రాజేంద్ర ప్రసాద్ను లతాను ఆమనీను అనుకుంటా. దివ్యవాణి సార్, దివ్యవాణి కాదు, ఆమని. దాంట్లో ఈమె వాడి ఉద్యోగం పోతుంది, ఈమె ఉద్యోగానికి వెళ్తుంది. ఉద్యోగానికి వెళ్ళిన మిస్టర్ పెళ్ళాం అనుకుంటా సినిమా. అవును సార్, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు జాబ్ లేకపోతే ఆమెని జాబ్ పెడుతుంది. ఆమె జాబ్ చేయడానికి వెళ్తుంది. జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈమె లోపలికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి అక్కడ బోర్డు మెంబర్స్ అంతా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు కంపెనీ సేల్స్ ఎలా పెంచాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఒక్కొక్కడు వచ్చి మనం ఒకటికొకటి ఫ్రీ ఇవ్వాలి, లేకపోతే 2 ఫ్రీ అవ్వాలి, లేకపోతే మనం ఈ కాంబినేషన్ ఇస్తే మన సేల్స్ బాగా పెరుగుతుంది, ఇట్లాంటి రకరకాల సలహాలు చెప్తారు. ఈమె కూడా వింటూ ఉంటుంది అందరూ.
కానీ వాళ్ళకి అందరికీ ఏ సలహాలో కూడా సరే ఇవాళ మనం ఏదో 1 కోటి ఫ్రీ ఇస్తాము, రేపొద్దున మళ్ళీ ఇవ్వాలిగా. అట్లా 1 కోటి ఫ్రీ ఇచ్చిన మళ్ళీ తర్వాత 2 ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మనకు పెరుగుతూ ఉంటుంది. లేకపోతే రేటు 30% 40% మనం కన్సెషన్ ఇచ్చి చేద్దాం అట్లా అనేది రకరకాలుగా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే ఏం చెప్తుంది, అట్లా కాదు, మీ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మోస్ట్ వల్నరబుల్ మార్కెట్, మీ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉండేది లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ సెక్టర్స్. మధ్యతరగతి వాళ్ళు, తక్కువ మధ్యతరగతి వాళ్ళు, ఎక్కువ మందికి మీ ప్రోడక్ట్ అవసరం ఉంది. కాబట్టి మీరు టార్గెట్ చేయాల్సింది మిడిల్ క్లాస్ వాళ్ళని. మీరు కాలనీస్లోనో, విల్లాస్లోనో, కమ్యూనిటీస్లోనో పెద్ద పెద్ద చోటకి వెళ్ళి అక్కడ ఇప్పుడు అమ్మేవాడు ఎవడు, కొనేవాడు ఎవడు ఉన్నాడు అక్కడ, వాడు ఎంతసేపు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తీసుకొచ్చుకుంటాడు, అంతేగాని ఇక్కడికి వచ్చి కొండం. కానీ అదే మనం మిడిల్ క్లాస్ కాలనీస్లోకి వెళ్ళాం అనుకోండి, మన బండి రాగానే వెంటనే జొన్న చుట్టూ ముగిపోతారు, నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని చెప్పని. మన రోడ్డు మీద ఇక్కడ బండ మీద ప్లాస్టిక్ సామాన్లు వస్తాయి, దాంట్లో వాడి దగ్గర మాపర్స్ ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ప్లాస్టిక్ బొచ్చులు ఉంటాయి, ఇంకా మన ఈ చెత్త తీసే చాట్లు ఉంటాయి, రకరకాల అన్ని సామాన్లు ఉంటాయి ఆడ దగ్గర అన్ని ఏదైనా 100 రూపాయలు. సో మనకు అవసరం ఉంటాయి ఇట్లాంటివన్నీ, చాలా వెళ్ళి కొనుక్కుంటాం. అందుకని నువ్వు ఫోకస్ చేయాల్సింది మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే కాలనీస్లో మీరు కొంచెం రేటు తగ్గించామని చెప్పకుండా 10 రూపాయలు 9 రూపాయలు చేసి అమ్మితే మీకు ఎక్కువ సేల్స్ వస్తుంది అని చెప్పి సలహా చెప్పింది. అప్పుడు వాళ్ళు బాగుంది సలహా అని చెప్పి అది చేస్తారు, దాని అది క్లిక్ అవుద్ది, కంపెనీ డబ్బులు సంపాదిస్తుంది, అవన్నీ జరుగుతాయి అనుకోండి. అంటే మనకున్న ప్రోడక్ట్ని, మనకున్న దాన్ని మార్కెట్ చేసుకోవటం, సేల్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అది కూడా మనకి తెలిసి ఉండాలి, తెలియకపోతే నేర్చుకోవాలి. నాకు ఎన్ని తెలుసు, నేను ఎందుకు నేర్చుకోవాలి అనేది ఉండకూడదు. ఇప్పుడు శ్రీలత మేడం ఉందనుకోండి, ఆవిడ తెలియక వాడు ఎన్ని ట్రైనింగ్లు చేస్తారు, ఆవిడకి ఎన్ని చోట్లకి వెళ్తారు. ఎందుకంటే ఆ టాలెంట్ని పెంచుకోవడానికి, కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అది చాలా ముఖ్యం అన్నమాట. వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి కూడా చాలా ముఖ్యం, ఏమేమి ఎక్కడెక్కడ ఏ టార్గెట్ అవుద్ది అని చెప్పేసి. ఈ రకం మార్కెటింగ్, సేల్స్ మార్కెటింగ్ మనకు టాలెంట్ ఉంటమే కాదు, మనకి ఆ వ్యాపార దృక్పథము, దాన్ని వ్యాపారంగా మార్చుకుని దాంట్లోంచి లాభం సంపాదించాలనే దృష్టికోణము, ఇవన్నీ ఉండాలి అని చెప్తారు. ఇక్కడికి ఇవాళ ఆపుతాం. 6:25 వస్తుంది. వీడింది రేపు చూద్దాం. ఓకే. ఎస్, ఎనీ షేరింగ్స్, కామెంట్స్? అదే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో చేస్తున్నామో దాంట్లో పర్ఫెక్ట్నెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. క్లారిటీ అనేది కూడా తీసుకుని వెళ్ళినప్పుడే దాంట్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, స్టెబిలిటీ అనేది రావడం జరుగుతుంది అనేది కూడా ఒక పాయింట్ గా, అంటే ఆ ఎగ్జాంపుల్ బట్టి నాకు అర్థమైన పాయింట్ సార్. థ్యాంక్ యూ బంగారం. సార్. బంగారం, చెప్పండి సార్. పర్ఫెక్ట్నెస్ అంటే ఏంటి అసలు చెప్తున్నప్పుడు? మనం ఏదైతే చేస్తామో, ఎందులో అయితే ఉంటామో దాన్ని మనం ఎంత ఫుల్ఫిల్ గా చేయగలుగుతామో మనకు వచ్చిందంత సార్, నేనైతే అనుకుంటాను. సరే, అంత దాన్ని fulfill ఇంకా 4 సార్లు చేసాం అనుకో, అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇంకా బాగా చేయగలుగుతాను ఆ సార్. పెర్ఫెక్షన్ లెవెల్స్ పెరుగుతాయి కదా. అవును సార్. అంటే పెర్ఫెక్షన్ అనేది ఇది కోడ కట్టేసి ఇక్కడ వరకే అని చెప్పగలరా? లేదు సార్, దానికి ఒక లిమిట్ లేదు సార్. లేదు కదా. సో అవును సార్. పెర్ఫెక్షన్ ఈజ్ ఏ పర్సుయేషన్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాసెస్. yes సార్. అది అంతేగాని దీంట్లో మనం పెర్ఫెక్షన్ సాధించాము, ఇక ఇంతకంటే సాధించాల్సింది ఏమీ లేదు అని చెప్పడానికి ఏం లేదు. అదే కంటిన్యూస్ థింగ్, అది నడుస్తూనే ఉంటుంది. ఇంకా 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 నడుస్తూనే ఉంటుంది, అక్కడ ఆగిపోదు అది అక్కడ. అవును సార్. అందుకని ఎవరైనా నేను ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పంటే రిడిక్యులస్, అది అర్థం లేని విషయం. అది అంతే సార్, అంటే ఆ ఎగ్జాంపుల్ ఆమ్ని గారు చెప్తారనమాట. మీరు ఇచ్చే సరుకుల నాణ్యతని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో క్వాలిటీ, ఆటోమేటిక్ కస్టమర్ ఆ క్వాలిటీ
నాణ్యత ఉన్నప్పుడు పెర్ఫెక్షన్ కస్టమర్ క్వాలిటీ. క్వాలిటీ అయ్యింది సార్. ఆ క్వాలిటీ నాణ్యత ఉన్నప్పుడు ఇక కంపల్సరీ కస్టమర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారని ఆవిడ చెప్తారు. అది ఒకసారి మీరు నాణ్యమైన వస్తువు నమ్మినప్పుడు కస్టమర్ లాయల్టీ అని ఒకటి ఉంటుంది. కస్టమరు వాడికి నచ్చినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ మళ్ళీ అదే షాప్కి వెళ్ళి అదే ప్రోడక్ట్ కొనుక్కొస్తాడు. దాన్ని కస్టమర్ లాయల్టీ అంటాం. అది ఉంచాలన్నమాట. అది పోకూడదు అంటే మనం నాణ్యతను ఎప్పుడు మెయింటైన్ చేయాలి. వాళ్ళు రాక వచ్చారు మన శ్రీలత గారు, ఏమైనా కొత్తగా చెప్తారని చూడు. ఏంటి సార్ వినపడలేదు. రాక వచ్చారు, కొత్తదే అని చెప్తారు, చూద్దామని. నేనేం చెప్పను సార్, వినడానికి నేర్చుకోవడానికి వచ్చాను. చా నాకు అసలు ఎక్కడ ఏముందో ఇంకా రాలేదు కదా, అంటే అర్థం కాలేదు ఏంటి. ఒక 1 వీక్ మొత్తం చూసి తర్వాత ఇన్వాల్వ్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా? సావిత్రి గారు, లావణ్య గారు. లేదా ఎవరు షేరింగ్స్ అనేవా? సో షేరింగ్ ఆపేనా, ఇది రికార్డింగ్ ఆపేస్తున్నా.